హాయ్ అండి, అందరికీ నమస్కారం. చిన్ని ఛానల్ కు స్వాగతం అండి. ఈ రోజు మన స్పెషల్ ఏమిటంటే, ఇది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే తిన్నారంటే వావ్ ఇంకోటి కావాలి అని అనిపించేలా ఉంటుందండి. సాధారణంగా దోశ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈ రోజు మనం చేయబోయే దోశ మాత్రం స్పెషల్ అండి. ఎందుకంటే ఇది పొటాటో స్పెషల్ దోశ. రోజు ఇంట్లో తినే ప్లెయిన్ దోశే కాకుండా ఇలా స్పెషల్ గా పొటాటోతో కొత్తగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కటి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఈ దోశే కావాలని అడుగుతారు మీ ఇంట్లో. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? ఈ దోశని టొమాటో చట్నీతో తింటే అద్దిరిపోతుందండి. ముందుగా మనం చట్నీ తయారు చేసుకుందాం. ఒక గిన్నె పెట్టుకుని పచ్చిమిర్చి వేసి 1 స్పూన్ ఆయిల్ వేసి వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. అదే గిన్నెలో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల పల్లీలు వేసి వేయించుకొని అందులోనే కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 4 టొమాటోస్ని 4 ముక్కలుగా కట్ చేసి అదే గిన్నెలో వేసి అందులో కొంచెం చింతపండు, 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. అవి పూర్తిగా చల్లారిన తర్వాత వేయించుకున్న పచ్చిమిర్చి దినుసులు, టొమాటో ముక్కలు అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. చివర్లో 4 వెల్లుల్లిపాయలు కూడా వేసి ఒక తిప్పుకుంటే టొమాటో చట్నీ రెడీ. ఈ పొటాటో దోశ కోసం 2 పొటాటోస్, ఇంకా 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు మజ్జిగ, ఉల్లిపాయ, క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం తురుము తీసుకున్నాను. ముందుగా ఈ పొటాటోస్ ని చెక్కు తీసి సన్నటి ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుని 1 కప్పు బొంబాయి రవ్వ కూడా తీసుకుని ఇది మిక్సీలో వేసి మెత్తగా పౌడర్లా చేసుకుని అందులోనే ఈ పొటాటో ముక్కలు కూడా వేసి 1 కప్పు మజ్జిగను కూడా వేసి మరీ పల్చగా కాకుండా దోసపిండి ఎలా పట్టుకుంటామో అలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అల్లం తురుము, జీలకర్ర, కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి. దోశ ప్యాన్ పెట్టుకుని దోశ వేసుకోవాలి. చూడండి దోశ ఎంత చక్కగా వచ్చిందో అండి. ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంది ఈ దోశ. ఇది టొమాటో చట్నీతో తింటే సూపర్ గా ఉందండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ వంటకాల కోసం చిన్ని హోమ్ డైరీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మా ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.